తపనతోటి మొదటి రోజు నుంచి కూడా మేము ఒక అంకిత భావంతో పనిచేస్తున్నాం అధ్యక్ష. పీడీఎస్ రైస్ నిర్మూలన గురించి గౌరవ సభ్యులు మాట్లాడారు అధ్యక్ష. ఏ విధంగా అరికట్టగలుగుతాం, ఎందుకు అరికట్టలేకపోతున్నాం అని అంటున్నారు అధ్యక్ష. అసలు వ్యవస్థ ఎంత లోతుగా గత 5 సంవత్సరాల్లో వాళ్ళ పరిపాలనలో జరిగిందో దానిపైన కూడా ముందు వాళ్ళకి అవగాహన రావాలి అధ్యక్ష. ఈ ఒక్క సంవత్సరంలో మా ప్రభుత్వం వచ్చినాక ఈ ఒక్క సంవత్సరంలో 234 కోట్ల రూపాయల విలువ గల పీడీఎస్ రైస్ని మేము స్వాధీనం చేసుకున్నాం. గత 5 సంవత్సరాల్లో మీరు ఏ విధంగా పనిచేశారో కూడా అర్థం చేసుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే వాస్తవాలకి విరుద్ధంగా మీకు ఆ కాకినాడ పోర్ట్ ఒకటే కనపడవచ్చు, లేదా పవన్ కళ్యాణ్ గారు వచ్చి ప్రత్యేకంగా ఆ ఎంవి స్టెలా అనే షిప్ని ఆ రోజు ఆపి జిల్లా కలెక్టర్ గారిని అధికారులు అందరినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించమన్నప్పుడు అప్పుడే కదా అధ్యక్ష వాస్తవాలు ఏంటో బయటకు వచ్చినాయి. 27,000 మెట్రిక్ టన్ల పీడీఎస్ రైస్ని స్వాధీనం చేసుకున్నాం అధ్యక్ష. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ జరగలేదు ఈ విధంగా. అటువంటి కార్యక్రమం నిజాయితీగా మేము చేసుకుంటూ ముందుకెళ్తున్నాం అధ్యక్ష. ఏ రోజైనా మీరు గతంలో మీరు చేసిన అనేక ఈ వ్యవస్థల్ని ప్రత్యేకంగా మీకోసం ఉపయోగించుకునే విధంగా ఎట్లా నడిపారో ఒకసారి అర్థం చేసుకోవాలి అధ్యక్ష. ఈ మాటను ఎందుకు అనాల్సి వస్తుందంటే చాలామంది గౌరవ సభ్యులు అన్నట్టు వ్యవస్థలో చాలామంది బలంగా పాతుకుపోయారు. ఈ వ్యవస్థని లోతుగా మనం పరిశీలించి ఖచ్చితంగా మనం కఠినంగా వ్యవహరిస్తేనే ఆ మార్పు మనం తీసుకురాగలుగుతాం. అందులో భాగంగానే మొట్టమొదటిసారి పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని మా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అధ్యక్ష. రైస్ స్మగ్లింగ్ అనే పదం పీడీ యాక్ట్లో మేము గౌరవ సభ ద్వారా మనం తీర్మానం చేసి మరి దాన్ని ఆ క్లాజ్ని మనం పొందపరచడం జరిగింది అధ్యక్ష. ఈ విధంగా మేము చేసిన కేసుల్లో అన్ఫార్చునేట్గా ఏంటంటే అధ్యక్ష 6A కేసులు కానీ 7A కేసులు కూడా అవి క్షేత్రస్థాయిలో జిల్లా కోర్టు పరిధిలోకి వెళ్తాయి అధ్యక్ష. చాలామంది గౌరవ హైకోర్టుకి వెళ్ళి ఇమీడియట్గా స్టే ఆర్డర్లు తెచ్చుకుని మేము తీసుకోదలుచుకున్న యాక్షన్ని క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం అధ్యక్ష. కానీ ఎన్ఫోర్స్మెంట్ విషయం